వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ శివ. నమస్తే మేడం. శ్రీదేవి. నమస్తే శివ గారు. సన్ అబాకస్ ఇన్స్టిట్యూట్ నుంచి 45 డేస్ సమ్మర్ క్రాష్ కోర్స్ అనౌన్స్ చేశారు కదా. ఈ కోర్సులో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ పిల్లల్ని తీసుకుంటారు? ఏజ్ అనేటప్పటికీ 6 years నుంచి 15 years వరకు స్టూడెంట్స్ని తీసుకుంటామండి. అంటే బేసిక్గా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనుకోవచ్చు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల్ని అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే వాళ్ళ థింకింగ్ పవర్లో కానీ ఏదైనా చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ కలిపేసి ఒకే బ్యాచ్లో మీరు టీచ్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారా? లేదండి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఒకటే బ్యాచ్లో తీసుకోలేము. 6 years నుంచి 8 years వరకు ఒక గ్రూప్ గాను, అండ్ 8 years to 10 years ఒక గ్రూప్, అండ్ 10 to 15 years ఒక గ్రూప్. ఇట్లా 3 గ్రూప్స్గా డివైడ్ చేసేసి క్లాసెస్ తీసుకుంటాం మేము. అండ్ వీళ్ళల్లోనే కొంతమంది స్లో లెర్నర్స్ కూడా ఉంటారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి స్లో లెర్నర్స్కి మేము డిఫరెంట్గా ఎక్స్ట్రా టాస్క్లు ఇస్తాము అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా తీసుకుంటాము. అండ్ ఇందులో ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి మీకు. వాళ్ళకి మీరు స్లో లెర్నర్స్, ఈ పిల్లలు స్లో లెర్నర్స్, వీళ్ళకు ఒక సెపరేట్ గ్రూపు ఇలా ఎప్పుడు ఫామ్ చేయమండి మేము. వాళ్ళకి చెప్పకుండానే మేము వాళ్ళని సెపరేట్గా ఐడెంటిఫై చేసి ఒక ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటాం అవసరమైతే. లేదంటే వాళ్ళకి తెలియకుండానే ఎక్స్ట్రా టాస్క్లు ఇస్తాం వాళ్ళకి. అవి కూడా ఏంటంటే ప్లేవే మెథడ్లో ఉండటం వల్ల ఈ అబాకస్ కోర్స్ అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఇంట్రెస్టింగ్గా చేస్తారు. మళ్ళీ వాళ్ళకి మేము చెప్పామనుకోండి, వీళ్ళు స్లో లెర్నర్సు, వీళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ కావాలి, వీళ్ళని ఇలా సెపరేట్ బ్యాచ్ చేస్తున్నాము అని చెప్పామంటే వెంటనే డిసప్పాయింట్ అయిపోవడంతో పాటు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతారు వాళ్ళు. కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు, తెలియని ఒక డిసప్పాయింట్మెంట్కి గురవుతారు. సో అది ఎప్పుడూ చేయకూడదు. వాళ్ళని ఎప్పుడు సెపరేట్గా చూడకూడదు. చూడకుండానే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అనేది ఒక టీచర్కి మాత్రమే తెలుస్తుంది. అంటే ఈ 45 days కోర్స్లో చాలామంది పిల్లల్ని జాయిన్ చేస్తారు పేరెంట్స్. వాళ్ళు జాయిన్ చేసేటప్పుడే ముందే ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారన్నమాట. అంటే పిల్లల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పేరెంట్స్? సార్, ఇది 45 days కోర్స్ అండి. ఈ 45 daysలోనే ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయి, వాళ్ళు ఏదో సాధించేస్తారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ పెద్ద ఏదో జరిగిపోతుందని మాత్రం అనుకోకండి. కాకపోతే ఈ 45 days కోర్సులో వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఏవైతే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, కొంతమంది పిల్లలు ఉన్నారండి 7 times 8 అడగండి చెప్పలేరు, 6 times 7 చెప్పలేరు, 8 times 8 చెప్పలేరు. ముందు భయపడతారు. 8 + 6 అడగండి చెప్పలేరు. ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్లో కూడా భయపడే పిల్లలు అందరూ కూడా అబాకస్ కోర్సులో జాయిన్ అయితే వాళ్ళు పర్ఫెక్ట్గా యాక్యురేట్గా చేయటంతో పాటు కాన్ఫిడెన్స్ని బాగా బిల్డప్ చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, పిల్లల్లో ఫస్ట్ మనం కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగితే ఫస్ట్ మ్యాథ్ పైన ఇంట్రెస్ట్ వస్తుందండి. మ్యాథ్ పైన ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాతనే కదా అసలు వాళ్ళు వినేది, విన్న తర్వాత విన్నదేదో నేర్చుకోగలిగేది. బేసిక్ క్యాలిక్యులేషన్స్ కనుక పర్ఫెక్ట్ నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ ఈజీగా చేసేయగలుగుతారు. ఖచ్చితంగా అండి. బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ క్యాలిక్యులేషన్లోనే పిల్లలు వెనకబడి ఉంటున్నారు. అదే జరుగుతుంది బయట. మేము చాలామంది పిల్లల్ని చూస్తున్నాము, చిన్న క్యాలిక్యులేషన్స్ అడిగితే వెంటనే క్యాలిక్యులేటర్ తీస్తారు. లేకపోతే ఈరోజు సెల్ ఫోన్స్ ఉంటున్నాయి కదా, సెల్ ఫోన్లో క్యాలిక్యులేటర్ ఆన్ చేసి చెప్తూ ఉంటారు. అటువంటి పిల్లలు కూడా ఏ క్యాలిక్యులేషన్ ఇచ్చినా ఫస్ట్ భయపడరు, ఎందుకంటే వాళ్ళకి వచ్చు కాబట్టి. ఫస్ట్ భయం అనేది పోతుంది, క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ అవుతారు, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే ఈ బేసిక్ 45 days క్రాష్ కోర్స్లో కనుక జాయిన్ అయితే వాళ్ళు క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ అవుతారు, దాంతోపాటు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫర్దర్గా మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ పైన భయాన్ని ఈజీగా పోగొట్టుకోగలుగుతారు. ఎస్, ఇప్పుడున్న లెవెల్ కంటే ఖచ్చితంగా బెటర్మెంట్ అయితే చూస్తారు. అంటే మీరు లాస్ట్ వీడియోలో మాట్లాడుతూ బ్రెయిన్ జిమ్ గురించి మాట్లాడారు. అంటే సన్ అబాకస్ ఇన్స్టిట్యూట్లో మీరు ఇచ్చే బ్రెయిన్ జిమ్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, అందులో అసలు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, పిల్లల్ని ఎలా ట్రైన్ చేస్తారు? ఎస్ సార్, బ్రెయిన్ జిమ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అబాకస్ కోర్స్. అబాకస్ కోర్స్లో ఉన్న బ్యూటీనే అది. బ్రెయిన్ జిమ్మే మెయిన్ మెథడ్ అనమాట. వాళ్ళు ఏదైతే క్యాలిక్యులేషన్స్, ఏదైతే క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో అవన్నీ కూడా బ్రెయిన్ జిమ్లో నేర్చుకుంటారు. బ్రెయిన్ జిమ్ అంటే వాట్ ఈస్ బ్రెయిన్ జిమ్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ టు యూ. అబాకస్ని
అబాకస్ టూల్ని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. విజువలైజ్ చేసుకొని దాని మీద క్యాలిక్యులేషన్స్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఎప్పుడైతే విజువలైజేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందో వాళ్ళకి పిక్టోరియల్ మెమరీ అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? పిక్టోరియల్ మెమరీ కూడా బాగా పెరుగుతుంది. పిక్టోరియల్ మెమరీతో కూడా పిల్లలు చాలా పర్ఫెక్ట్ అయిపోతారు. సో బ్రెయిన్ జిమ్లోకి వచ్చేసరికి మేము 45 days కోర్సులో బుక్స్ ఇస్తామండి వాళ్ళకి. బుక్స్లో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ప్రతి కంటెంట్ కూడా, ఏ కంటెంట్ అయితే నేర్చుకున్నారో ఆ ప్రతి క్యాలిక్యులేషన్ కూడా బ్రెయిన్ జిమ్లో చేస్తారు. బ్రెయిన్ జిమ్లో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న క్యాలిక్యులేషన్ అడిగితే కూడా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసే పిల్లలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో యాక్యురేట్గా చేసి మీకు ఆన్సర్ చెప్తుంటే ఆ బ్యూటీ ఎంత బాగుంటుందండి. సో పేరెంట్స్ ఎంత సంతోషపడతారు, పిల్లల్లో ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అదే అబాకస్ కోర్స్కున్న బ్యూటీ అండి. బ్రెయిన్ జిమ్మే మెయిన్. అంటే ఈ 45 daysలో ఆ బ్రెయిన్ జిమ్ ప్రోగ్రామ్ మీద పూర్తిగా పిల్లలకి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ఎస్ అండి. మా సన్ అబాకస్లో మేము మెయిన్గా ఫోకస్ చేసేదే బ్రెయిన్ జిమ్ మీద. బ్రెయిన్ జిమ్లో వాళ్ళు ఏది నేర్చుకున్నా కూడా వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే బ్రెయిన్కి మనం ఎప్పుడు కూడా స్టఫ్ ఇస్తూ ఉండాలి. ఏదో ఒక పని చెప్తా ఉంటేనే అది వర్క్ చేస్తూ ఉంటుంది. అదే మనం ఒక 2 months వాళ్ళని వదిలేస్తే బ్రెయిన్కి స్టఫ్ లేక 2 months తర్వాత వాళ్ళు 2+2 అడిగినా మర్చిపోయే పిల్లల్ని చాలా మందిని చూసాం మేము. అందరూ మర్చిపోకపోవచ్చు, కొంతమంది అయితే మర్చిపోతారు. చిన్నవి కూడా మర్చిపోతారు. అటువంటి పిల్లలు, అంత చిన్నవి కూడా మర్చిపోయే రేంజ్లో ఉన్న పిల్లలు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్, డబుల్ డిజిట్ అడిషన్ సబ్ట్రాక్షన్స్, సింగిల్ డిజిట్ అడిషన్ సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇవన్నీ కూడా వితౌట్ యూజింగ్ ఎనీథింగ్, నాట్ ఈవెన్ క్యాలిక్యులేటర్, నాట్ ఈవెన్ అబాకస్ టూల్, ఏవి యూజ్ చేయకుండా చేస్తారండి. వీటితో పాటు కోర్సులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా మేడం? ఎందుకంటే ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి కానీ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా మెటీరియల్ కూడా చాలా అవసరం ఉంటుంది. అది ప్రొవైడ్ చేస్తారా మీ ఇన్స్టిట్యూట్? ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామండి. మెటీరియల్ అంటే అబాకస్ టూల్ ఉంటుంది, బుక్ ఉంటుంది. ఇవన్నీ మేము ఈ 45 days క్రాష్ కోర్సులో ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటు చాలామంది సర్టిఫికెట్ అని చాలా ఫోన్లు చేసి అడుగుతున్నారండి. సర్టిఫికెట్ నేను చేసుకుంటారో కూడా నాకు అర్థం కావట్లేదు. బట్ దే షుడ్ హ్యావ్, కాదని అనట్లేదు. మోర్ దెన్ సర్టిఫికెట్, ఆస్క్ మీ ఫర్ ది స్కిల్ అడగండి నన్ను. ఈ 45 days కోర్స్ పూర్తయ్యేసరికి వాళ్ళు క్యాలిక్యులేషన్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా యాక్యురేట్గా తయారైతే అంతకంటే ఏం కావాలండి? సర్టిఫికేట్స్తో ఏం చేసుకోలేము. స్కిల్ ఇప్పుడు ప్రజెంట్ బయట సిచ్యువేషన్ అంతా ఏదైనా స్కిల్ ఉంటేనే మనం రాణించగలుగుతాం బయట. ఖచ్చితంగా. అలాంటిది వాళ్ళు స్కిల్ నేర్చుకుంటున్నారా లేదా అనేది అదొక్కటి గమనిస్తే సరిపోతుంది. స్కిల్ సర్టిఫికేట్ ఆబ్వియస్లీ దే విల్ గెట్. ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నామంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ దే విల్ గెట్ సర్టిఫికెట్. కానీ దానికంటే ముందు స్కిల్ ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయమంటున్నారు. ఫైనల్ గా ఈ 45 days అబాకస్ సమ్మర్ క్రాష్ కోర్స్ గురించి మీరేం చెప్తారు మేడం? సమ్మర్ క్రాష్ కోర్స్ 45 daysలో పిల్లలు క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ అవుతారండి. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, వీటన్నిటిలోనూ ఖచ్చితంగా పర్ఫెక్ట్ చేస్తాము. అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాము. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అయినా చేసేస్తారా అంటే కాదండి. బేసిక్ అంటే ఎవరైనా స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు 10th class స్టూడెంట్ వచ్చి మేము జాయిన్ అవుతాం, నేను 10th class కదా, నేను 4th level నుంచో 5th level నుంచో స్టార్ట్ చేస్తానంటే కుదరదండి. ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ లెవెల్. బేసిక్ నేర్చుకున్న తర్వాతనే ఎవరైనా సెకండ్ లెవెల్కి వెళ్ళగలరు, సెకండ్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ చేయగలరు. సో ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ లెవెల్. అండ్ క్యాలిక్యులేషన్స్లో పర్ఫెక్ట్ చేయటం అనేది మా బాధ్యత. అవి కూడా ఎక్కడి వరకు ఈ 45 days క్రాష్ కోర్సులో సింగిల్ డిజిట్, డబల్ డిజిట్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇంకొక విషయం చెప్పాలండి మీకు, మిగతా మీరు ఏ కన్వెన్షనల్ మెథడ్లో చూసినా అడిషన్, సబ్ట్రాక్షన్ టుగెదర్ చేయలేరు. కానీ అబాకస్ కోర్సులో అడిషన్, సబ్ట్రాక్షన్ టుగెదర్ చేయొచ్చు. సపరేట్గా చేస్తూ ఉంటారు. ఎడిషన్ అంటే ఎడిషన్ చేస్తారు, సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్ చేస్తూ ఉంటారు. రెండింటిని ఎప్పుడైతే కంబైన్ చేస్తామో వాళ్ళు చెప్పలేకపోతారు. కానీ అబాకస్ కోర్సు నేర్చుకున్న పిల్లలు అడిషన్, సబ్ట్రాక్షన్ టుగెదర్ చేయగలరు. ఇంక్లూడింగ్ మల్టిప్లికేషన్, ఇంక్లూడింగ్ డివిజన్, ఏవైనా సరే టుగెదర్ వాళ్ళు నంబర్స్ తోటి ఆటలాడేసుకుంటారు ఖచ్చితంగా.
ఏది ఎవరైతే ఇంతకు ముందు ఫియర్ తోటి ఉన్న పిల్లలు ఈ రోజున ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ నంబర్స్తో ఆడుకుంటారండి. అది ఖచ్చితంగా మేము చాలా మంది పిల్లల్లో కూడా చూసాము. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ మెమరీ డెవలప్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది, విజువలైజేషన్ డెవలప్ అవుతుంది, లేటరల్ థింకింగ్ అంటారండి. మీకు తెలుసో లేదో, ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ ఆన్సర్స్, అంటే కొన్ని 4 రకాలుగా దానికి ఆన్సర్ని తీసుకొచ్చే విధానం ఏదైతే ఉందో అది బాగా డెవలప్ అవుతుంది పిల్లలకి. అది ఈ ఒక్క సబ్జెక్ట్లోనే కాదండి, అది కనుక వచ్చింది అంటే లేటరల్ థింకింగ్ ప్రతి సబ్జెక్ట్లోనూ యూజ్ అవుతుంది వాళ్ళకి, ప్రతి సబ్జెక్ట్లోనూ ముందుంటారు. సో విజువలైజేషన్ స్కిల్తో పాటు ఇన్ని వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉండటంతో వాళ్ళకి ఆబ్వియస్గా ఎకడమిక్స్లో కూడా ముందుంటారండి. ఎకడమిక్స్లో కూడా ఖచ్చితంగా ఇంతకు ముందు ఏదైతే లెవెల్లో ఉన్నారో ఆ లెవెల్ని మించి నెక్స్ట్ లెవెల్కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. ప్రతి సబ్జెక్ట్ని లైట్గా ఫీల్ అవ్వటంతో పాటు సబ్జెక్టుని చూసే విధానం, అంటే మనకి రాదులే, మనకి ఎక్కడ వస్తుంది, అవసరమా, బట్టి కొట్టేద్దాం, నేర్చుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవటంతో పాటు ఈ బట్టి కొట్టే విధానాన్ని పిల్లలు మర్చిపోతారు. ఫస్ట్ అది మర్చిపోతేనే పిల్లలు ఏదైనా నేర్చుకోగలుగుతారు, షైన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. మీ పిల్లల్ని ఈ 45 డేస్ అబాకస్ క్రాష్ కోర్సులో కనుక జాయిన్ చేయాలనుకుంటే ఈ కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే శ్రీదేవి గారి టీం మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ పిల్లలతో పాటు ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ పిల్లలు కూడా ఒక మంచి కోర్సును అయితే రిఫర్ చేసినట్టు ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.